ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారి సెలయేర్లు అను ఈ దిన పాఠమునకు స్వాగతం. జనవరి 10. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనం. దేవుడు ఆ రోజుల్లో అపోస్తులను నడిపించిన తీరు చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఈ నడిపింపు ఎక్కువ భాగం అడ్డగింపులతోనే నిండి ఉంది. చాలాసార్లు దారి తప్పుతూ వెళ్ళారు ఈ అపోస్తులు. ఎడమవైపుకు తిరిగి ఆసియా వెళ్తుంటే దేవుడు వాళ్ళని ఆపాడు. కుడివైపుకు తిరిగి బితూనియాకు వెళ్తుంటే మళ్ళీ ఆపాడు. తర్వాత కొంతకాలంలో పౌలు జీవితం మొత్తానికి గర్వించదగ్గ సేవను ఆ ప్రదేశంలో చేశాడు. కానీ ఇప్పుడు మాత్రం పరిశుద్ధాత్మ తలుపుల్ని మూసి ఉంచాడు. సైతాను పదిలంగా కట్టుకున్న ఆ దుర్భేద్యమైన కోటగోడల్ని కూల్చే సమయం ఇంకా రాలేదు. ఆ పని కోసం అపోల్లో వచ్చి చేరవలసి ఉంది. ఇప్పుడు పౌలు బర్నబాల అవసరం మరొక చోటు ఉంది. ఆసియాలో సువార్త చెప్పడం లాంటి బాధ్యతాయుతమైన పని కోసం వాళ్ళకి ఇంకా శిక్షణ అవసరం. నీవు వెళ్ళవలసిన దారి గురించి ఏమన్నా సందేహం ఉంటే దాన్ని వెంటనే ప్రభువుకు అప్పగించు. వెళ్ళవలసిన ద్వారం తప్ప మిగతా తలుపులన్నింటినీ మూసివేయమని ఆయన అడుగు. ఓ పరిశుద్ధాత్మదేవ, దేవుని చిత్తం కాని దారుల్లో నా అడుగులు పడకుండా ఆ దారులన్నింటినీ మూసేసే బాధ్యత పూర్తిగా నీకే వదులుతున్నాను. నేను కుడి ప్రక్కకైనా ఎడమ పక్కకైనా తిరిగితే నా వెనుక నుండి నీ స్వరం వినిపించు అంటూ ప్రార్థించు. ఈ లోపల నువ్వు నడుస్తున్న దారిలోనే సాగిపో. నీకు అందిన పిలుపుకి లోబడే ఉండు. పౌలుకు పరిశుద్ధాత్మ దేవుడు మార్గాన్ని ఎలా బోధించాడో నీకు కూడా అదేవిధంగా బోధించాలని ఎదురుచూస్తున్నాడు. అయితే ఆయన నిన్ను ఒక పని చేయనీయకుండా ఏమాత్రం అడ్డుపెట్టినా విధేయుడవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నమ్మకం కలిగి ప్రార్థన చేసిన తర్వాత అడ్డంకులేవి కనిపించని పక్షంలో తేలిక హృదయంతో ముందడుగు వేయి. కొన్నిసార్లు నీ ప్రార్థనకి జవాబుగా ఒక తలుపు మూసుకుపోతే ఆశ్చర్యపడవద్దు. ఎడమకి కుడికి వెళ్ళే తలుపులు మూసుకుపోతే త్రోయ ప్రదేశానికి వెళ్ళే తలుపు తెరిచి ఉంటుంది. అక్కడ లోకం మీకోసం ఎదురు చూస్తున్నాడు. దర్శనాలు మీకు కర్తవ్యాన్ని బోధిస్తాయి. అక్కడ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. స్నేహితులు మీకోసం ఎదురు చూస్తున్నారు. నీ జీవితంలో విడదీయరాని చిక్కుందా? ఛేదించలేని రహస్యపు దిక్కుందా? నిజాలు వెలికి తీసే దేవుడున్నాడు. ఆయన చేతిలోనే ఆ తాళం ఉంది. తండ్రి చేత మూయబడిన తలుపు నీ ముందుందా? అది తెరుచుకోవాలని నీ అంతరంగం వెళ్ళూరుతుందా? ఆయనే ఆ తలుపు మూసినవాడు. అది తిరిగి తీసేవాడు ఆయనే. చూడు, నెమ్మది గల దేవుని పట్ల ఓర్పు కలిగి ఉండొద్దా? సర్వజ్ఞాని ఆయనే అనడానికి అభ్యంతరం ఉందా? నీ భవిష్యత్తు జీవితం నిర్ణయించినవాడు ఆయనే. దాని తలుపుల్ని తెరిచేవాడు. ధన్యకరమైన తాళం చెవి ఆయన దగ్గరుందని గుర్తిస్తే కడకు నీకే అది లభిస్తుంది. ధన్యత, ఆదరణ, విశ్రాంతిగా మారుతుంది. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.